నమస్తే. ఎన్నికలు దగ్గర పడుతున్నాయంటే రకరకాల పరిస్థితులు, సమీకరణాలు కూడా వేగంగా మారుతూ ఉంటాయి. ముఖ్యంగా ఫ్యామిలీ పాలిటిక్స్ అనేది మనం సహజంగానే చూస్తుంటాం. దాదాపు చాలా వరకు ఒకే కుటుంబంలో 2 పార్టీలకు సంబంధించినటువంటి నేతలుంటారు. వారి మధ్య అంతర్గత విభేదాలు, కుమ్ములాటలు కూడా ఎక్కువగానే ఉంటాయి. కొంతమంది బయటపడతారు, కొంతమంది బయటపడరు. ఇలాంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఒకే ఇంట్లో అక్క, తమ్ముడు ఇద్దరు కూడా వేరు పార్టీలు. అయినా కూడా వారి మధ్య ఎలాంటి విభేదాలు లేవు, ఎలాంటి వివాదాలు కూడా లేవు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గొట్టిపాటి కుటుంబం రాజకీయంగా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. గొట్టిపాటి నరసింహారావు ఆయన చనిపోయిన తర్వాత తన కుమారుడు గొట్టిపాటి భరత్ ఆయనే రాజకీయంగా ముందుకు వెళ్ళాలని ఆలోచనతో రంగంలోకి దిగారు. 2014లో పర్చూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇలాంటి సందర్భంలో తన సోదరి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, ఆమె తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. తమ్ముడు వైఎస్ఆర్సీపీ. అయినా కూడా ఇద్దరి మధ్య ఇప్పటి వరకు ఎలాంటి వివాదాలు కానీ, కుమ్ములాటలు కానీ, విభేదాలు కానీ ఏమీ లేవు. ఇటువంటి సందర్భంలో 2014లో పర్చూరు నుంచి పోటీ చేసినటువంటి తన సోదరుడు భరత్ కోసం లక్ష్మి ఎన్నో ప్రయత్నాలు చేసింది. నిజం చెప్పాలంటే అప్పుడు పోటీ చేయడానికి, కనీసం నామినేషన్ వేయడానికి డబ్బులు లేనటువంటి పరిస్థితి. అలాగే ప్రచారం ఇవన్నీ ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తులకు లక్షలాది రూపాయల ఖర్చుతో కూడుకున్నటువంటి పని. అందులోనూ మన 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా చెప్పక్కర్లా. ఇలాంటి సందర్భంలో ఉమ్మడి ఆస్తిలో 150 ఎకరాల భూమిని అమ్మాలని ఆలోచన పెట్టుకున్నాడు గొట్టిపాటి భరత్. ఇలాంటి సందర్భంలో తన సోదరికి ఈ విషయం చెప్పాడు. చెప్పిన తర్వాత అక్క మరి ఇది పరిస్థితి అంటే తను ఏ మాట కూడా అడ్డు చెప్పకుండా ఆ కాగితాల మీద సంతకం పెట్టేసింది. ఎందుకంటే ఉమ్మడి ఆస్తి కాబట్టి. నువ్వు ఎలా అయినా గెలవాలి, నీ విజయం నేను చూడాలి, నాన్నగారి ఆశయ సాధన కోసం నువ్వెంత పరితపిస్తున్నావో నేను చూస్తున్నాను అని చెప్పి ప్రోత్సహించి ముందుకు పంపించింది. అయితే ఓడిపోయారు ఆయన. ఇలాంటి సందర్భంలో వారి మధ్య ఉన్నటువంటి బాండింగ్ కానీ, రిలేషన్షిప్ కానీ ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి చర్చగా అక్కడ మారిపోయింది. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి దర్శి నియోజకవర్గంలో గొట్టిపాటి లక్ష్మి తెలుగుదేశం పార్టీ తరఫున బరిలో ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఆయన వైసీపీలో ఉన్నారు. సాధారణంగా వైసీపీలో ఉంటే వైసీపీ తరపున ఉన్నటువంటి నాయకులకే సపోర్ట్ చేస్తూ ప్రచారం చేస్తారు. కానీ భరత్ అలా కాదు. తన సోదరి వెంట నడుస్తూ తన అక్క విజయం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. చాలా ముఖ్యమైనటువంటి అంశం కదండి. సాధారణంగా ఆ పార్టీ అధినేత కూడా ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. కానీ ఆయన విషయంలో ఒక ప్రత్యేకమైనటువంటి వెసులుబాటు ఇచ్చింది. అంటే ఆ కుటుంబం రాజకీయంగా ఎంత మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇలాంటి సందర్భంలో అక్క విజయం కోసం తమ్ముడు పరితపన ప్రతి ఓటర్ని అభ్యర్థిస్తూ దానికంటే ముందు నియోజకవర్గ ప్రజలకు ఒక లేఖ రాశారు ఆయన అభిమానులకు. నేను వైఎస్ఆర్సీపీ నాయకుడే అయినప్పటికీ నా సోదరి కోసం నేను ప్రచారం చేస్తున్నాను. దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు. నాకు నా అక్క ముఖ్యం, ఇక్కడ పార్టీలు కాదు. దయచేసి నన్ను సాదరంగా మీరు ఆహ్వానించండి అని చాలా ముఖ్యమైనటువంటి లేఖగా దాని మీద చర్చ కూడా జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో అంటే ఇదంతా ప్రతి కుటుంబంలో జరిగేటువంటి వ్యవహారమే. కానీ ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉండవు. మనం ఉదాహరణకి ఒక ఇన్సిడెంట్ కూడా చెప్తాం మీకు. మాడుగుల నియోజకవర్గంలో బూడి ముత్యాల నాయుడు, ఆ కుటుంబంలో ముత్యాల నాయుడు కుమార్తె, రెండో భార్య కుమార్తె, ఆమెకు అవకాశం ఇచ్చారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసేందుకు. వాస్తవానికి మొదటి భార్య కుమారుడు, అంటే ఇద్దరు కూడా ముత్యాల నాయుడు పిల్లలే. అక్కడ కూడా అక్క తమ్ముడే. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి బూడి ముత్యాల నాయుడు కుమార్తె పోటీ చేస్తుంటే స్వతంత్ర అభ్యర్థిగా తన సోదరుడు నామినేషన్ వేశారు. చూడండి, అంటే ఏ రకమైనటువంటి రిలేషన్స్ అనేది ఇక్కడ
అందుకే నేను ఇది ఉదాహరణగా తీసుకున్నా మాడుగుల నియోజకవర్గం నుంచి. వాస్తవానికి తండ్రి ఆశయ సాధన కోసం పనిచేస్తున్నానని చెప్తున్నటువంటి ఈ బూడి ముత్యాల నాయుడు కుమారుడు అతనికే అవకాశం దక్కుతుందనుకున్నారంతా. కానీ అనూహ్యమైనటువంటి పరిణామాల నేపథ్యంలో తన కుమార్తెకు ఇచ్చారు. సో, ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ యొక్క గొట్టిపాటి లక్ష్మి తరపున తన సోదరుడు భరత్ చేస్తున్నటువంటి ప్రచారం అందరూ కూడా ఆశ్చర్యకరంగా చూస్తున్నారు. ఒక రకంగా అంటే నిజంగా అక్క, తమ్ముడు అంటే ఇలా ఉండాలి. ఇదే నిజమైనటువంటి రాజకీయం. అక్కడ పార్టీ ప్రస్తావన కాదు. కానీ తన అక్క కోసం ఒక లేఖ రాసి, నన్ను దయచేసి అపార్థం చేసుకోవద్దు. నాకు నా అక్క ముఖ్యం. కాబట్టి నేను ఎన్నికలయ్యేంత వరకు నా అక్కతోనే ప్రచారం నేను నిర్వహిస్తాను అని చెప్పి పార్టీ అధినేతకు, ఆయన ప్రాతినిధ్యం అంటే ఆయన ఉండేటువంటి ఆ పర్చూరు నియోజకవర్గ ప్రజలకు, ఆయన అభిమానులకు, శ్రేయోభిలాషులకు ఒక లేఖ రాసి, దానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఈ విధమైనటువంటి డిక్లరేషన్ ఇచ్చి, ఆయన అప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. తన అక్క గొట్టిపాటి లక్ష్మి తరపున. నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా విచిత్రకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మొత్తానికి దర్శి నియోజకవర్గం నుంచి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తే గనక ఖచ్చితంగా గొట్టిపాటి లక్ష్మి ఘన విజయం సాధిస్తుంది అనేది మనకి బాగా వినిపిస్తుంది.